కొంతమంది హీరోలు వయసు పెరిగినా యంగ్ లుక్ లోనే పాతికేళ్ల కుర్రాళ్లాగా కనిపిస్తూ ఉంటారు. అలా కనిపించే వారిలో హీరో సిద్ధార్థ్ ఒకరు. దాదాపు 2 దశాబ్దాల క్రితం బాయ్స్ సినిమాతో మెప్పించి ఇప్పటికీ యంగ్ అండ్ లవర్ బాయ్ గా ప్రేమ కథా చిత్రాలు తీస్తూ అలరిస్తున్నాడు. పాబ్లో నెరూడా గారి ఒక కవితకి ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా మిస్ యూ అంటూ మరొక ప్రేమ కథా చిత్రంలో నటించారు. ఈ చిత్రం గత శుక్రవారం అటు తమిళ్ ఇటు తెలుగు భాషల్లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, డైరెక్టర్ కావాలని చూస్తున్న వాసు సిద్ధార్థ్ తనకు జరిగిన యాక్సిడెంట్ కారణంగా 2 సంవత్సరాల గతాన్ని మర్చిపోతాడు. బాబీ కరుణాకరన్ను కలిసిన వాసు జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇదే సమయంలో బెంగళూరులో సుబ్బలక్ష్మి ఆశికా రంగనాథన్ చూసిన వాసు ఆమెను ప్రేమిస్తాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్తాడు. అయితే ఆమె వాసు ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు వాసు. ఇదే క్రమంలో తన గతానికి సంబంధించిన ఓ ట్విస్ట్ తెలుసుకుంటాడు వాసు. నేను వెళ్ళిందే లేదు, నిద్ర వస్తే ఏం చేయమంటారు? నిద్రపో. మరి ఎందుకు నైట్ షోకి రావడం? గతం తెలుసుకున్న తర్వాత అతనికి సుబ్బలక్ష్మి ముందే తెలుసా? వాసు ప్రేమను సుబ్బలక్ష్మి అంగీకరిస్తుందా? వాసు డైరెక్టర్ అవుతాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మర్చిపోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి కావాలా వద్దా అని ఒకసారి డిసైడ్ చేసావు కదా. ఇక సినిమా గురించి విశ్లేషించుకుంటే, తెలుగులో వచ్చిన హాయ్ నాన్న సినిమాని గుర్తు చేస్తుంది మిస్ యూ. అందులో పాప చుట్టూ కథ తిరిగితే, ఇందులో ఓ కేసుతో కథని ముడిపెట్టారు. మిగతాదంతా మామూలే. అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు, నాయికానాయకుల జోడీ, వాళ్ళ అభినయం మినహా ఇందులో చెప్పుకునేంత కథ మామూలుగానే ఉంటుంది. ఊహకందే కథ, కథనాలు, భావోద్వేగాలు పండించని సన్నివేశాలు, అనవసరంగా వచ్చే పాటలతో సినిమా అలా సాగుతూ వెళ్తూ ఉంటుంది. నిడివి 2 గంటల 6 నిమిషాలే అయినా థియేటర్లో సినిమా ఎంతకీ పూర్తవడం లేదనే భావన కలిగిస్తుంది. అసెంబ్లీ చేసి తీసుకురావడానికి అమ్మాయిరా కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఆరంభ సన్నివేశాలు పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. కథ గాడిలో పట్టడానికి చాలా సమయం పడుతుంది. హీరో హీరోయిన్లు కలిసాకే కాస్త సినిమాలో వేగం పెరుగుతుంది. సెకండ్ హాఫ్లో చెప్పుకోదగ్గ సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. మ్యారేజ్ అంటే ఏంటో చెప్పే సన్నివేశాలు, అభిప్రాయాలు కలవని హీరో హీరోయిన్ల మధ్య సంఘర్షణ ఆకట్టుకుంటుంది. కానీ వాటిని మరింత లోతుగా చెప్పలేకపోయారనే భావన కలుగుతుంది. సూపర్ ప్లాన్ సార్. నువ్వు డైరెక్టర్వే కదా కావాలి, ఎందుకు హీరోలా అన్నట్టు. రొమాంటిక్ కథల్ని ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చుతుందని చెప్పాలి. ఈ సినిమాలో పాత్రధారుల విషయానికి వస్తే, హీరో సిద్ధార్థ్ ఎప్పట్లాగే యంగ్ లుక్లో కనిపించాడు. సినిమా దర్శకుడు అవ్వాలనే తపనతో ఆరాటపడే వ్యక్తిగా, ప్రేమికుడిగా పర్వాలేదనిపించేలా నటించాడు. ఆ అమ్మాయిని మర్చిపోలేను, నాకు ఆ అమ్మాయి కావాలి. హీరోయిన్ ఆశికా రంగనాథన్ తన అందంతో మెప్పించింది. ప్రేమికురాలిగా సిద్ధార్థతో జోడీ కుదిరింది. ఇద్దరి మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆశికా నటన, ఆమె కనిపించిన విధానం ఈ చిత్రానికి ప్రధాన బలం. హీరో స్నేహితుడి పాత్రలో కరుణాకరన్ పర్వాలేదనిపించారు. జయప్రకాష్, శరత్ లోహితస్వా లాంటి ఆర్టిస్టులు ఇంకొంచెం బాగా నటిస్తే బాగుండు అనిపించింది. వేరెవరికో జరిగిన కథ విన్నట్టుగా ఉంది. సాంకేతిక విభాగాలు ఎలా ఉన్నాయో చూస్తే, వెంకటేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. జిబ్రాన్ బాణీలు ఆకట్టుకున్న, పాటలు, కొరియోగ్రఫీ ఏమాత్రం మెప్పించవు. పోరాటాలు కూడా సాదాసీదాగా అనిపిస్తాయి. నిర్మాణం పరంగా లోటుపాట్లేమీ లేవు. దర్శకుడు రాజశేఖర్ కథా కథనాల పరంగా చేసిన కసరత్తులు చాలలేదు. మనకు నచ్చిన దానికోసం మనం అన్ని విధాలుగా వీలైనంత వరకు ప్రయత్నించాలి. ఆ తర్వాత కూడా అది దక్కలేదంటే. కామెడీ, కొన్ని మలుపుల పరంగా ఆయన రచనా ప్రతిభ కనిపిస్తుంది. కానీ ప్రేమ, భావోద్వేగాలపై మరింత దృష్టి పెట్టాల్సింది. మొత్తంగా ఈ సినిమా కొన్ని ప్లస్ అండ్ మైనస్ పాయింట్లతో ప్రేమ కథా చిత్రం ఇష్టపడే వారికి ఈ సినిమా కొంతవరకు నచ్చుతుంది.